రేపు మంగళవారం మంచి రోజు. సాయంత్రం 5లోపు వేప చెట్టు మొదట్లో ఇది చల్లితే చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి. 24 గంటల్లో వేల కోట్లు పెట్టినా రాని అదృష్టం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు జీవితంలో ఎక్కువగా కష్టాలు వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉన్నారా? భరించలేని సమస్యల్లో ఉన్నాం అని దిగులు పడుతూ ఉన్నా సరే, కష్టాలు కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నా, మంగళవారం రోజు వేప చెట్టు దగ్గర ఇది చల్లిరండి. మీరు ఈ పరిహారానికి ₹1 కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. వేప చెట్టు అనేది లక్ష్మీదేవి స్వరూపం. వేప చెట్టుకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలగజేస్తుంది. అందుకే మన దేశంలో ఉగాది పండుగ రోజున వేప పువ్వును పచ్చడి చేసి తప్పక తింటూ ఉంటారు. గాలిని శుభ్రపరిచే గుణం వేపాకుకు కలదు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని, మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటారు. ఇంత చరిత్ర కలిగి అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో, వైద్యంలో, మతాలలో, నమ్మకాలలో, సాహిత్యంలో, ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకుని పోయింది. ఇంటి దగ్గర వేప చెట్టుంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లే అంటారు. ఇన్ని విశిష్టతలు ఉన్న వేప చెట్టు మొదట్లో మంగళవారం రోజు సాయంత్రం 5లోపు ఇది చల్లితే చాలు, వేల కోట్లు పెట్టినా రాని అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి మంగళవారం రోజు వేప చెట్టు మొదట్లో ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతిరోజు పూజలు చేసే భక్తుడి కన్నా ముందు గొర్రెలు కాసేవాడు శివుని సన్నిధికి ఎలా చేరాడో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే శివభక్తుడు ఉండేవాడు. శివనామ స్మరణ చేయకుండా మంచినీళ్లు కూడా ముట్టుకొని మహాభక్తుడు. అతనికి కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబం పోషించుకునేవాడు. నిత్య అనుష్ఠాన పరుడు. శివనామమే ఊపిరిగా బ్రతికే ఆ శివభక్తుడు పనిచేసిన శివనామ స్మరణతో చేయటం వల్ల అది మహా తపస్సు అయ్యింది. అతనికి రకరకాల పూలతో శివయ్యను అలంకారం చేసి మురిసిపోవటం, పూలతో అర్చన చేయటం చాలా ఆనందంగా ఉండేది. ఆ వ్యక్తి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ వారిలాగా పూజ చేయలేకపోయినా శివనామ స్మరణ చేయటం అలవాటు చేసుకున్నాడు. వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను గనుక కనీసం వారు చేసే పూజలో ఏదో రూపంలో పాలు పంచుకోవాలి అని ఆశతో ఒకరోజు శివగానం చేస్తూ అనేక రకాల పూలు చెట్లల్లో సేకరించి ఒక భక్తిని గుమ్మం ముందు నిల్చుని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి, స్వామి, నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామికి పూజ చేసి మెప్పించలేను. నాకు అంత చదువు లేదు. శివనామ స్మరణ తప్ప ఇక ఏమీ తెలియదు. మీరు చేసే శివ పూజ నాకు చాలా ఇష్టం. ఈ పూలను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణిస్తాడని సంతోషిస్తాను. మీరు అనుమతిస్తే ప్రతిరోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు. మహాభక్తుడైన ఆయన గొల్లవాడిని గమనించాడు. ఆ గొల్లవాని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ, అహంకారం లేదు. చదువు లేకున్నా మాటల్లో సంస్కారం ఉంది. పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు. పైగా శివనామ స్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు. ఇస్తున్నది శివయ్యే కదా అని అనుకుని ఆ భక్తుడు చాలా సంతోషం. అలాగే కానివ్వు అని ఒప్పుకున్నారు. ఆ మాటలు విని గొల్లవాడు శివుడే వరం ఇచ్చినట్లుగా పొంగిపోయాడు. ఇక తర్వాత గొల్లవాడు ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చేవాడు. పూజ జరిగే సమయంలో కిటికీలో నుండి చూసి శివనామ స్మరణతో పొంగిపోయేవాడు. అలాగే కాలం గడిచింది. ఇరువురికి కైవల్యం ప్రాప్తి కలిగింది. శివభక్తుడి కోసం శివగణాలు వచ్చారు. ఆ గొల్లవాని కోసం శివుడు పూల పల్లకిని పంపిస్తాడు.
అది గమనించిన శివభక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆ పల్లకి వచ్చింది ఎందుకు అని అడుగుతారు. అతను మహాశివభక్తుడు. శివనామస్మరణతో ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఒక మహాశివభక్తుడు చేసే శివ పూజకు భక్తిగా పూలు సమర్పించేవాడు. అతను భక్తిగా సేకరించేవాడు. ఆ పూలనే నువ్వు శివుడికి సమర్పించేవాడివి. అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివ పాదాల చెంతకు చేరేవి. అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనస్సుతో సహాయం చేయటం వల్ల తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్యే పూల పల్లకి పంపారు అని వివరించారు. ఆ శివభక్తుడు ఆశ్చర్యపోవటంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనందపడ్డారు. శివగణాలతో వెళ్ళిన శివభక్తుని కన్నా ముందే పుష్పపల్లకిలో ఆ గొల్లవాడు శివుని సన్నిధి చేరుకున్నాడు. భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు, నమ్మని వారు ఇంకొందరు, అటు ఇటుగా కొందరు ఉంటారు. భగవంతుడు కూడా అలాగే ఉంటాడు. పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడైనా సరే ఆపద వచ్చినప్పుడు పరమేశ్వరా నీవే దిక్కు అని తలిస్తే చాలు, తప్పకుండా ఆదుకుంటాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరికైతే తీవ్రమైన కష్టాలు సమస్యలు ఉన్నాయో వారు మంగళవారం రోజు చక్కగా ఒక గాజు గ్లాసును కానీ రాగి గ్లాసును కానీ లేదా రాగి చెంబును కానీ తీసుకోండి. ఇలా ఏదో ఒకటి తీసుకొని దాని నిండుగా నీళ్లు పోయండి. ఆ నీటిలో 2 స్పూన్ల ధనియాల పొడి కూడా వేయండి. 3 చుక్కల పాలను కూడా వేయండి. ధనియాల పొడికి పాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండిటితో ఏ పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి నీటిలో ధనియాల పొడి 3 చుక్కల పాలు కలపండి. దొరికితే ఆవు పాలు కలపండి, చాలా మంచిది. లేదంటే మామూలు పాలు కలిపేయండి. అలా కలిపిన తర్వాత వీటన్నిటినీ నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ గ్లాసును లేదా చెంబును చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని గదులన్నిటిలో కూడా తిరగండి. తిరిగేటప్పుడు మీకు ఉన్న సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడకు ఈ నీళ్లు తీసుకుని వెళ్ళండి. ఈ నీటి మీద చీర కొంగును కానీ చున్నీని కానీ కప్పి తీసుకుని వెళ్ళండి. వెళ్ళాక ముందు వేప చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఈ నీటిని వేప చెట్టు మొదట్లో 3 సార్లు చల్లండి. అంటే మీ చేతిలో 3 సార్లు నీటిని చిలకరించండి. ఆ తర్వాత మిగిలిన నీటినంతటినీ కూడా వేప చెట్టు మొదట్లో చల్లేయండి. అలా చల్లిన తర్వాత అక్కడి తడి మట్టిని తీసి బొట్టుగా పెట్టుకొని చివరిగా ఒక్కసారి మీ కోరికను చెప్పి ఇంటికి తిరిగి వచ్చేయండి. సాయంత్రం 5 లోపు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ చిన్న పరిహారం చేయటం వలన మీరు ఎప్పుడూ కూడా ఊహించినంత అదృష్టం వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. నెమ్మదిగా మీకు ఉన్న సమస్యలు కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా రేపు మంగళవారం రోజు సాయంత్రం 5 లోపు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసి అదృష్టాన్ని పొంది ఆనందంగా జీవించండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెప్తూ ఉంటారు. వేప చెట్టును ఇంట్లో పెంచటం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని పలువురు వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. అందుకు కారణం లేకపోలేదు. వేప చెట్టు మహావృక్షం అవుతుంది. దాని వేర్లు ఇంటి గోడల్లోనికి వ్యాపించినప్పుడు గోడలు నెర్రెలు బారుతాయి. అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి అశుభాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ఇంట్లో ఎవ్వరూ వేప చెట్లను పెంచకూడదని చెప్తూ ఉన్నారు. ఒకవేళ వేప చెట్టును పెంచినా కాంపౌండ్ వాల్ బయట రోడ్డు పైన పెంచితే మంచిదని చెప్తూ ఉన్నారు. అయితే ఇంటికి సమీపంలో ఏ దిశలో పెడితే ఆ దిశలో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పెంచాలనుకుంటే ముఖ్యంగా కాంపౌండ్ వాల్ బయటనే పెంచుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు. దక్షిణ దిశలోనే పెంచాలని, లేదంటే పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచుకోవాలని చెప్తూ ఉన్నారు. ఈ దిశలలో వేప చెట్లను పెంచడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని చెప్తూ ఉన్నారు. చాలామంది ఇంటికి తూర్పు వైపున ఇంటి ముందు వేప చెట్లను పెట్టి పెంచుతూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని, ఆ చెట్లను కొట్టివేయాలని చాలామంది చెప్తూ ఉంటారు. తూర్పు దిశలో వేప చెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుంది. ఇక ఈ వాస్తు దోషం తొలగిపోవాలంటే కూడా ఒక చక్కని రెమెడీ ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు శుక్రవారాలలో ఆ వేప చెట్టుకు పూజలు చేయాలని, అంతేకాదు ఆ వేప చెట్టుకు 108 పసుపు దారాలను చుట్టి పూజించాలని చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోయి పనుల ఆటంకాలు తొలగి అంతా మంచి జరుగుతుందని చెప్తూ ఉన్నారు.
ఇక చాలామంది సాధారణంగా ఇంట్లో వేప చెట్టును పెట్టేందుకు పెద్దగా ఇష్టపడరు. దుర్గామాత వేప చెట్టులో నివసిస్తుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అందుకే వేప చెట్టును ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటే ప్రతి ఆదివారం దానికి నీళ్లు పోసి దుర్గాదేవి అనుగ్రహం కలిగేలాగా దానిని పూజించాలని చెప్తున్నారు. వేప చెట్టును పెంచడం వల్ల శత్రువులు అంతమవుతారని కొందరు బలంగా విశ్వసిస్తూ ఉంటారు. వేప చెట్టు ఇంటి వద్ద ఉండటం వల్ల చాలా రకాల చెడు దృష్టి, నరదృష్టి మాయమవుతుందని, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తూ ఉంటారు. అయితే వాస్తు నిపుణులు సూచనల మేరకే వేప చెట్టును పెంచుకోవటం మంచిదని చెప్తూ ఉన్నారు వాస్తు నిపుణులు.